ముఖ్యంగా ఎవరు లేనప్పుడు మీరేం వింటున్నారు? ఎవరు మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు? మీరు ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మ సెల్ ఫోన్ తీసుకుంటే లాక్కున్నారు అనుకోండి, ఏదో తేడా ఉందని అర్థం. ఏదో తేడా అక్కడే స్టార్ట్ అయింది మీకు పతనం. మనసును గాడ్ చేసుకోకముందు సెల్ ఫోన్ కూడా గాడ్ చేసుకోవాలి. కొంతమందిని బ్లాక్ చేయాలి, కొన్నింటిని బ్లాక్ చేయాలి. కొంతమందిని బ్లాక్ చేయడం రాలేదనుకోండి, అసలు వాట్సాపే బ్లాక్ చేయాలి. కొంతమందికి అది రాదు. నిన్ను పాడు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్ళకుండా నువ్వు చూసుకోవాలి, నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. చాలా అవసరం. నువ్వు చూజీగా ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది. ఆలోచనే ఆచరణగా పరిణమిస్తుంది. వాట్ యు థింక్ దట్ యు బికమ్.